జానులీరి గారు వాళ్ళకి ఫోక్ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదు, ఆ ఇన్సిడెంట్స్ని ఫోక్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడింది. దీన్ని ఎలా చూడొచ్చు? అమ్మ జానులిరి, నువ్వు మనిషివా లేకపోతే మానవ మృగాను కూడా అర్థమైతలేదు. అసలు నీ ఫోక్ ఇండస్ట్రీని ఎవడమ్మా అన్నది? అసలు ఫోక్ ఇండస్ట్రీని స్థాపించిందే నువ్వు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఆడొక ఆడపిల్లకి అన్యాయం జరిగిన దాని గురించి నువ్వు మాట్లాడాలి. కానీ నా ఫోక్ ఇండస్ట్రీ అంటే నువ్వు ఒక్కదానివే అంత బాగా చేస్తావా డాన్స్? నీకన్నా 100 టైమ్స్ బాగా చేస్తుంది ఏమంటారు మాధురి రాథోడ్. అట్లాంటి దానికి సపోర్ట్ చేయకుండా నా ఫోక్ ఇండస్ట్రీ అంటే ఏమో చిరంజీవి లాగా నువ్వు ఇండస్ట్రీని ఏమో స్థాపించినావా? కొంచెమన్నా తెలుగుండి మాట్లాడుతున్నావా? పెద్ద ఏమంటారు జానపదాల టైం నుంచి తీసుకొచ్చిన వాళ్ళే ఏమంటలేరు. ఎందుకంటే ఇక్కడ మేము ఫోక్ ఇండస్ట్రీ గురించి మాట్లాడలేదు. ఈశ్వర్ సాయి వాళ్ళ పిల్లని తప్పు చేసిరని చెప్పేసి నువ్వు కడుపుకు అన్నం తింటావు, మరి ఏం తింటావు? నీకేమర్థమైందో? నువ్వు బ్రెయిన్ ఎక్కడ పెట్టొచ్చినావు? అంటే అందరు దొంగలే, ఎవరేమంటారు అంత పత్తి గింజలు ఏం కాదు, అందరు చాలా చేసి వచ్చిర్రు. మీరు దొరకలే కాబట్టి మీరు ఏమంటారు మీరు దొంగలు కాదని చెప్పేసి ప్రూవ్ అయింది. ఈ రోజు మాధురి రాథోడ్ దొరికింది కాబట్టి ఆమె ఏమంటారు ఆమె కెరియర్ని నాశనం చేయడం, నువ్వు కూడా నాశనం చేయడానికే చూస్తున్నావు. మరి నువ్వు అంత ఆడపిల్లవి అన్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఆమెకు సపోర్ట్ చేసి మాట్లాడాలి. అరే బాబు, ఇక్కడ ఫోక్ ఇండస్ట్రీ ఏం లేదు, ఇక్కడ మాధురి రాథోడ్ తప్పలేదు, ఇట్లా జరుగుతూ ఉంటాయి, అవన్నీ మనం పట్టించుకోవద్దు అని ఈ వేళ మాట్లాడాలి. కానీ నువ్వు నోటికి వచ్చినట్టు నా ఫోక్ ఇండస్ట్రీ అట్లా అవమానించకండి, మీకు దండం పెడతా, మీకు దండం పెడతా, ఏం మాటలు ఇవి? నువ్వేమైనా స్థాపించిన ఫోక్ ఇండస్ట్రీని? నువ్వు ఏమంటారు అసలు మాధురి రాథోడ్ లాగా డాన్స్ చేయడానికి వచ్చా నీకు? ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేయడం నేర్చుకో. నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా. మాటలు మాట్లాడుతున్నప్పుడు నీకు ఏమంటారు బుర్ర పనిచేస్తుందా, బుర్ర దొబ్బిందా నీకు? వాళ్ళ ఈశ్వర్ సాయి వాళ్ళ పిల్లానికన్నా ఈమెనే దారుణంగా ఉంది. మాధురి రాథోడ్ని మొత్తం ఏమంటారు కించపరిచినట్టు మాట్లాడుతుంది. ఎవరో తప్పు చేసినట్టు. అంటే ఎవరు తప్పు చేయలేదు, ఇండస్ట్రీలో ఎవరు తప్పు చేయలేదు. ఫస్ట్ నువ్వు కూడా ఏమంటారు ఎట్లాంటివి లేకుండానే పైకి వచ్చింది అని అనుకుంటున్నావు నువ్వు? అందరు తప్పు చేస్తూనే వచ్చింది. పాపం ఈరోజు ఆ పిల్ల తప్పు చేసింది. ఎవడో ఈశ్వర్ సాయి లాంటి ఎదవ ఏమంటారు ఒక తప్పుకి పొరపాడితే మొత్తం మాధురి రాథోడ్ చేసింది, మాధురి రాథోడ్ మొత్తం చేసింది. ఏ మాటలు అవి? మాకు ఒక మాధురి రాథోడ్ తప్పు చేసినా సరే మేము ఆమెను సపోర్ట్ చేస్తాం, అర్థమైందా? ఒక ఆడపిల్ల కాబట్టి, నువ్వు ఒక ఆడదాని కాబట్టి ఒక ఆడదానికి సపోర్ట్ చేయడం నేర్చుకో ఫస్ట్. నీ డాన్స్, నీ కెరియర్ మొత్తం నీ ఏమంటారు నువ్వు మాట్లాడిన మాట వల్ల నాశనం అవుతుంది. అసలు ఫోక్ డాన్స్ అంటే ఫోక్ పాటలు అంటేనే మాకు ఇష్టం. ఫోక్ డాన్సర్స్ లా ఎదిగిన దానివి, మేము సపోర్ట్ చేసి ఎదిగిన దానివి. ఈ రోజు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేద్దామని చూస్తున్నావేంటి? ఫోక్ ఇండస్ట్రీ అడ్డం పెట్టుకొని కొంచెమన్నా బుర్ర బుద్ధి లేదని నాకు అనిపిస్తుంది అన్న పర్సనల్ గా. జానులిరి నిజంగా ఈమె పైన కూడా కేసు పెట్టాలన్న, అంత నీచంగా మాట్లాడుతుంది. అసలు నాకైతే నచ్చలేదన్న. అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారా ఫోక్ ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు వస్తారా? అంటే వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అన్న? ఎఫెక్ట్ అనేది ఏం లేదన్న. నిజంగా అంటే చాలా మంది తప్పులు చేసుకుంటుంటారు. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు కొంతమంది చాలా ఏమంటారు భయపడతారు. కానీ ఈశ్వర్ సాయికి మాధురి రాథోడ్ని ఇచ్చి పెళ్లి చేస్తే ఇంకోటి ఎవడైనా సరే కమిట్మెంట్ అడగనిక ఇది ఓసుకోవాలి, అర్థమైందా? అందుకనే ఈశ్వర్ సాయికి మాధురి రాథోడ్కి పెళ్లి చేయాలి. అట్లాంటప్పుడు ఈ జానులిరి లాంటి వాళ్ళు కూడా మాట్లాడరు. ఈమె నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. నువ్వు ఏ స్టేజ్ నుంచి వచ్చినావు మర్చిపోయినావా? నువ్వేం పెద్ద సెలబ్రిటీనావు అనుకుంటున్నావు? మాధురి రాథోడ్ పోల్చుకుంటే నీకు డాన్స్ కూడా చేయనిక చేత కదా, అర్థమైందా? సో నాకేమనిపిస్తుంది పర్సనల్గా అంటే ఈ ఫోక్ డాన్సర్స్ అయితే ఎవరైతే ఉండరో వచ్చి సారీ చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలని బయటకు వచ్చారు కదన్న, వీళ్ళు కూడా మాధురి రాథోడ్ కెరియర్ని నాశనం చేయడానికే చూస్తున్నారన్న. అంతకుమించి ఒక మాధురి రాథోడ్కి బయట నుంచి కామనర్స్ మేమే సపోర్ట్ చేస్తున్నాం. అట్లాంటిది ఒక ఫోక్ ఇండస్ట్రీలో ఉండి నువ్వెంత సపోర్ట్ చేయాలి ఆడపిల్లకి? మేమున్నాం, మేము చూసుకుంటామని చెప్పేసి నువ్వెంత ఏమంటారు భరోసా ఉండాలి? అట్లాంటి దానివి నువ్వేం మాట్లాడుతావు? నీకు అర్థమవుతుందా? బుర్ర బుద్ధి ఏమైనా పనిచేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నా. ఇప్పటికైనా ఒక ఆడదాని కాబట్టి ఒక ఆడదానికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. అంటే వాళ్ళ వైఫ్ శరణ్యాని ఇప్పుడు వచ్చి ఫోక్ ఇండస్ట్రీకి సారీ చెప్పాలని అంటున్నారు. దీని ఏమంటారు? ఎవరు చెప్పాలి? అవునన్నా, ఆమె చెప్పాలి. ఎందుకంటే ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమె చెప్పాలి. దీనికి మాధురి రాథోడ్కి ఏం సంబంధం లేదన్న. ఏమనంటే ఈశ్వర్ సాయి వాళ్ళ పిల్లకే ఏమంటారు సారీ చెప్పాలి ఫోక్ ఇండస్ట్రీకి. ఇంకొకటి ఫోక్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళని బ్యాన్ చేయండి, అర్థమవుతుందా? వీళ్ళు కమిట్మెంట్లు అడగకుండానే ఏమంటారు మాధురి రాథోడ్ వచ్చి నువ్వు ఏమంటారు టాలీవుడ్ లో నువ్వు ఒక్కనే అందగాడు ఉన్నావు, నువ్వు ఏమంటారు నువ్వే హ్యాండ్సమ్ ఉన్నావు, నీతో పడుకోవాలని చెప్పేసి అని అంటారు. వాళ్ళ పిల్లం అదే అంటుంది కదా, మా మొగుడికి తాగుడు అలవాటు కూడా లేదని చెప్పేసి. ఫస్ట్ వీళ్ళని బ్యాన్ చేయండి ఫోక్ ఇండస్ట్రీలో. అసలుకి వీళ్ళకి ఉండే అర్హత కూడా లేదన్న. వాళ్ళతో పాటు జానులిరిని కూడా బ్యాన్ చేయండి. ఎంత వస్తే అంత మాట్లాడుతుంది నోరికి. అసలుకి నాకైతే నచ్చలే అన్న.